నువ్వు పూర్తిగా తన జీవితాన్ని నీ జీవితం లాగా ఫీల్ అయిపోయి ప్రతి విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే ఆమె జీవితంలో నువ్వు ఒక టాక్సిక్ మనిషిలాగా తయారవుతావు. అసలు నువ్వు ఎందుకు అలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతుంటావంటే తను ఎప్పుడు నీతోనే ఉండాలి, నీతోనే మాట్లాడాలి, లేకపోతే నీకు దూరం అయిపోతుందేమో అని ఫీల్ అయిపోతూ ఎప్పుడు తన ప్రతి మూమెంట్ పై ఓ కన్నేసి ఉంచుతావు. అసలు నువ్వు ఎందుకు అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తావంటే ఆ అమ్మాయి నుండి నీకేదో దక్కుతుంది కాబట్టి. అది ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫిజికల్ ప్లెజర్ అవ్వచ్చు, లేదా నీకు ఖాళీ దొరికినప్పుడల్లా టైం పాస్ చేయడానికి, నువ్వు చెప్పిన నాన్ సెన్స్ అంతా వినడానికి నీకు ఒకరు కావాలి. సో సడన్ గా ఆమె దూరం అయిపోతే ఇవన్నీ కూడా నీకు దూరం అయిపోతాయనే భయంతో ఇప్పుడు ఆ అమ్మాయిని రకరకాలుగా రిస్ట్రిక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంకా స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ అమ్మాయి నీకొక వ్యసనం లాగా తయారవుద్ది. అది ఎలాంటి వ్యసనం అంటే అది గాని నీకు దూరం అయిపోతే నిన్ను లిటరల్ గా మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలా అనేంత పిచ్చోడిలాగా ఆమె కోసం ఏడుస్తూ తిండి కూడా మానేసి ఒక మానసిక రోగిలా తయారవుతాం. అందుకే నీ జీవితానికి సెంటర్ పాయింట్ ఒక అమ్మాయి కాకూడదు. నీ లైఫ్ లో నువ్వు సాధించాలనుకున్న యాంబిషన్ ఏంటో అది మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే ఆ యాంబిషన్ కోసం పనిచేయడం అనే దాన్ని నీ వ్యసనంగా మార్చుకోకపోతే ఈ అమ్మాయి కోసం ఆలోచించుకుంటూ జీవితం అంతా సంకనాగిపోవడమే నీకున్న అతి పెద్ద వ్యసనంగా మారుతుంది. నీ యాంబిషన్ నీ వ్యసనం కాకపోతే మాత్రం దమ్మిడికి కూడా పనికిరని మిగతా వ్యసనాలన్నీ నీ జీవితాన్ని సంక నాకించేయడానికి చెట్టు వెనక దాక్కున్న నక్కల్లాగా రెడీగా ఉంటాయి. అరే ఒకరి కోసం ఏడుస్తున్నావంటే అసలు ఆ వ్యక్తి కోసం ఏడ్చేంత సీను, ఏడ్చేంత వాల్యూ వాళ్ళకుందా అని ఎందుకు ఆలోచించావు? మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ సమాజం కానీ ఎలా తయారైందంటే మన జీవితంలో ఒక గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా, బాయ్ ఫ్రెండ్ లేకపోయినా అదేదో నీ గుండెకాయ మిస్ అయిపోయినట్టు, ఏదో కోల్పోతున్నాం అనే ఫీల్ కలిగేంత బిల్డప్ ఇచ్చేస్తుంటారు. ఓ పక్క నుండి ఈ బాడీలో ఉండే హార్మోన్స్ మనల్ని హైజాక్ చేస్తుంటాయి కామం కోసం. ఇంకో పక్క నుండి ఈ ఫ్రెండ్స్ అనే వాళ్ళు బాబా నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంట్రా, ఎవరితైనా నీకు పడిపోద్దురా అని సొల్లు కబుర్లు చెప్తుంటారు. మరో పక్క నుండి ఈ సమాజం ఏమెక్కిస్తుంటదంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ దగ్గర బోల్డ్ అంత డబ్బైనా ఉండాలి, లేకపోతే మంచి గవర్నమెంట్ జాబ్ అయినా ఉండాలని. సో ఈ కండిషన్స్ తో ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆ అబ్బాయి ఒకవేళ అందంగా ఉండి కొంచెం డబ్బు జాబు ఉంటే గర్ల్ ఫ్రెండ్ కోసం వెతకడం మొదలెడుతుంటాడు. సపోజ్ ఆ అబ్బాయి పెద్దగా అందగాడు కాకపోతే ఎలా అయినా సరే జాబ్ కొట్టాలి, డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు. కానీ దేనికోసం? అవన్నీ ఉంటేనే అందమైన అమ్మాయి దొరుకుతుందని. అంటే ఫైనల్ గా తన దృష్టి ఎక్కడుంది? ఒక యాంబిషన్ ని సాధించి తన హైయెస్ట్ పొటెన్షియల్ ఏంటో తనకి తాను ప్రూవ్ చేసుకుని ఈ దేశంలో ఎప్పుడు రాని ఒక చేంజ్ తీసుకురావడానికి కాదు. జస్ట్ ఒక అందమైన అమ్మాయి దొరికితే శారీరక సుఖం దొరుకుద్ది, ఆ అమ్మాయితో బోల్డ్ అంతా కట్టం వస్తుంది, సొసైటీలో కూడా ఒక వ్యాలిడేషన్ ఉంటది అని. సో ఈ శారీరక సుఖం కోసము సొసైటీ యొక్క వ్యాలిడేషన్ అనే ఈ మాయలో అసలు మనం దేని వెనకతలు పరిగెడుతున్నామనే విషయాన్నే మర్చిపోతున్నాం. సో ఫస్ట్ థింగ్, అమ్మాయిల వెనక పారటం ఇప్పటికైనా ఆపండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు నీ జీవితంలో గోల్ ఒక అమ్మాయిని దక్కించుకోవడమే అయితే ఎయిదర్ ఎవరో ఒక అమ్మాయిని నీ గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటావు, లేదా ఒక అమ్మాయి నీ జీవితంలో కావాలంటే దానికోసం ఏం చేయాలో వాటి కోసం ప్రిపేర్ అవుతావు. ఇప్పుడు రెండు సిచ్యుయేషన్స్ లో కూడా నీ మైండ్ సెట్ ఏంటంటే నీకొక అందమైన అమ్మాయి కావాలి. ఒకడేమో ఆ అమ్మాయి కోసం హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఇంకోడేమో షార్ట్ కట్స్ లో ఎలాగోలా ఒక అమ్మాయిని పడేద్దాం అనుకునేవాడు. ఫైనల్ గా ఇద్దరు ఒకే ట్రాప్ లో పడుతున్నారు, ఇద్దరు ఒకే మాయలో పడుతున్నారు. ఇంతకీ ఏంటమ్మాయ? వాళ్ళకొక అమ్మాయి కావాలి. ఇలాంటి మాయలో ఉంటూ తన జీవితంలో అమ్మాయిని చూస్ చేసుకునేవాడు ఎలా ఆలోచిస్తాడంటే అమ్మాయి చూడడానికి అందంగా ఉండాలి గాని బుర్రపరంగా మాత్రం చిన్న పిల్లలా ఉండాలి, నాన్నగారు చెప్పారండి అనే టైప్ లో ఉండాలి. అయితే ఇలాంటి అమ్మాయిలు బాడీ ఐడెంటిఫైడ్ గా ఉంటారు. అంటే తమ ఫిగర్ ను మెయింటైన్ చేయడానికి మేకప్ వేసుకొని అందరికి అందంగా కనిపించాలనే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. దీనికి తోడు చాలా ఎమోషనల్ గా ఉంటారు, అన్నిటికీ ఏడుస్తుంటారు. బాడీ పరంగా చాలా మృదువుగా, సాఫ్ట్ గా, మెత్తగా ఉంటారు. మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండటం, డెసిషన్ మేకింగ్ పవర్ ఇలాంటివి ఏవి తమ డిక్షనరీలు కూడా ఉండవు. అయితే అలాంటి అమ్మాయిలు అలా ఎందుకు ఉంటారంటే అబ్బాయిలకు కూడా ప్రధానంగా కావాల్సింది అదే కాబట్టి. సో అలా తయారవడానికి పెద్దగా చదువుకొని కృషి చేయాల్సిన పనే ఉండదు, పెద్దగా అంబిషన్స్ లేకపోయినా పర్లేదు, జస్ట్ అందంగా కనబడితే చాలు. సో దట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఉన్నాడో బాగా డబ్బు ఉన్నాడో వచ్చి తీసుకెళ్లిపోతే చాలు, లైఫ్ సెట్ అయిపోయినట్టే. కావాలంటే మీరే ఆలోచించండి, మీకు కూడా అలాంటి అమ్మాయిలే కావాలి. సో దట్
వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, మనం చెప్పింది వినేటట్టు చేయడం కానీ, దేని గురించైనా వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ చాలా ఈజీ. కాబట్టి ఇక్కడ ట్రాప్ ఏంటంటే, ఏ అబ్బాయి అయితే ఈ అమ్మాయిని పొందడం కోసం ఏదో సాధించాలని తెగ కృషి చేస్తున్నాడో వాడికి ఆ అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదు. సరే పోని దక్కిందని అనుకుందాం. ఇక అప్పటి నుంచి అలాంటి అమ్మాయి ఆడి బుర్ర మొత్తం తినేస్తుంటది. ఎందుకంటే నువ్వు అసలు ఎంచుకున్నదే బుర్రలేని అందంగా ఉన్న అమ్మాయిని కాబట్టి. ఇక ఎవడైతే షార్ట్ కట్స్ లో ఎలాగోలా ఆ అమ్మాయిని ఒప్పించి దక్కించుకున్నాడో అలాంటి వాడితో ఆ అమ్మాయి ఎక్కువ రోజులు కలిసి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక డబ్బున్నాడో, పెద్ద గవర్నమెంట్ జాబ్ ఉన్నాడో తగిలితే వాడితోనే వెళ్ళిపోద్ది. అందుకే చెప్తున్నాను, అమ్మాయిల కోసం వెంపర్లాడడం ఎప్పటికైనా బంద్ చేయండి. 16 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుండి పెళ్లి చేసుకునేంత వరకు ప్రధానంగా అమ్మాయి అనే సబ్జెక్ట్ చుట్టూనే మొత్తం జీవితం అంతా తిరుగుతుంది అబ్బాయిలకి. ఎయిదర్ నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి, లేదా ఒకవేళ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆమె నన్ను వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొత్తం బుర్ర అంతా సబ్ కాన్షియస్ గా ఈ రెండే ఆకుపోయి ఉంటాయి పెళ్లి అయ్యేంత వరకు. సో ఆ అమ్మాయికి ఎలా ఉంటే ఇష్టమో, ఏం చేస్తే ఇష్టమో దాన్ని బట్టి అబ్బాయిలు తమకి తాము బలవంతంగా చేంజ్ అయిపోవడానికి ట్రై చేస్తుంటారు. అట్లీస్ట్ చేంజ్ అయిపోతున్నట్టు నటిస్తుంటారు. జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే బాడీ ఫిట్ గా ఉంటే అమ్మాయిలు పడతారని. అలాగే ఈవెన్ జాబ్స్ ఎంచుకోవడంలో కూడా ఈ అబ్బాయి ఏ జాబ్ లో ఉంటే ఆ అమ్మాయికి ఇష్టమో, లేకపోతే ఆ అమ్మాయి ఎక్కడ పని చేస్తుందో అక్కడ పని చేయడానికి ఇష్టపడుతుంటారు. ఈవెన్ ఫ్యామిలీలో కూడా నీకు మంచి ఉద్యోగం లేకపోతే ఎవ్వడు నీకు పిల్లనివ్వడు, ఏ అమ్మాయి నీ మొహం కూడా చూడదు అని కనిపిస్తున్న ప్రతిసారి తిడుతూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా అమ్మాయి కావాలి కాబట్టి ఏదో ఒక జాబ్ అయితే చెయ్యాలి. అది నీకు ఇష్టమా లేదా అనేది తర్వాత విషయం. ముందైతే బాగా డబ్బులు వచ్చే ఉద్యోగంలోకి దూరిపోవాలి, లేకపోతే పిల్ల దొరకదు కదా అనేటువంటి ఒక రాంగ్ మైండ్ సెట్ తో లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇది ఎటువైపు దారితీస్తుందంటే, ఏదో ఒక ఉద్యోగంలే అని అర్జెంట్ గా జాయిన్ అయిపోవడం వల్ల ముందు అట్రాక్టివ్ గా నెల కింద జీతం పడుతుంది కదా అని అట్రాక్టివ్ గా అనిపించిన కొంతకాలానికి అసలు ఎందుకు చేస్తున్నారా బాబు ఈ ఉద్యోగం అనే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, సఫకేషన్ అన్ని రావడం స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. అంటే అసలు తమ జీవిత లక్ష్యమే ఒక రాంగ్ డైరెక్షన్ లో మొదలైంది. కాబట్టి అబ్బాయిల జీవిత లక్ష్యం అమ్మాయిని దక్కించుకోవడం కాదు, అమ్మాయిల జీవిత లక్ష్యం అబ్బాయిని పెళ్లి చేసుకుని జీవితం అంతా ఆడికి సేవలు చేయడం కాదు. ఫస్ట్ అది లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక అమ్మాయి పుట్టేది అబ్బాయి కోసం కాదు, అబ్బాయి పుట్టేది అమ్మాయి కోసం కాదు. ఇది కేవలం జంతువులకు మాత్రమే వర్తిస్తుంటది. ఎందుకంటే పిల్లలు పుట్టించడం కంటే పెద్ద ఘనకార్యాలు వెలగబెట్టే అంబిషన్స్ జంతువులకు ఉండవు. కాబట్టి మనుషులకి ఒక పర్పస్ ఉంటది. ఊరగానే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాన్సెప్ట్ కోసం అయితే మనిషిగా పుట్టడం ఎందుకు? ఏ కుక్కలాగా పుట్టి ఇంకోళ్ళ ముందు తోకుపుతూ తిరిగి వెళ్ళం కదా. మనిషి ప్రధాన లక్ష్యం తనకున్న బంధాలు, దుఃఖాలు, బాధలు వీటన్నిటి నుండి విముక్తి పొందడం. కానీ ఉన్నవి చాలవన్నట్టు కొత్త తలనొప్పులు, బంధాలు, దుఃఖాలు క్రియేట్ చేసుకోవడానికి కాదు కదా మనం పుట్టింది. సపోజ్ ఎవరైనా మనకున్న ఛాలెంజెస్ నుండి, దుఃఖాల నుండి విముక్తి పొందడంలో సహాయం చేస్తూ మన జీవితంలో మనం అనుకున్న స్థాయి కంటే ఇంకా ఎక్కువగా గ్రో అవ్వడానికి సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ఉంటాం. అంతేగాని దానికి రివర్స్ లో వెళ్తే మాత్రం మొత్తం జీవితం అంతా తెలియని ఒక మత్తులో మునిగిపోయి సంక నాకిపోవడం ఖాయం. మనకి మనం ఇన్కంప్లీట్ అని భావిస్తుంటాం. ఆ ఇన్కంప్లీట్ గా ఉండే ఎంప్టీనెస్ ని ఇంకొకరెవరో వచ్చి ఫీల్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. దానివల్లే ఎప్పుడు రెస్ట్లెస్ గా ఉంటూ ఆ ఇన్కంప్లీట్నెస్ ని నింపడానికి ఒక అమ్మాయిని తీసుకొస్తాం మన జీవితంలోకి. అయితే ఆ అమ్మాయి వచ్చాక ఎంప్టీనెస్ ఫిల్ అయిందని అనుకుంటాం, కానీ అది అబద్ధమని కొద్ది రోజులకే అర్థమవుతాయి. దానివల్ల ఆ ఇన్కంప్లీట్నెస్ ఇంకా పెరిగిపోయి దాన్ని ఫీల్ చేయడానికి ఇంకొన్నింటిని తీసుకొచ్చుకుంటాం మన జీవితంలోకి. మనలో మనం ఇన్కంప్లీట్ గా ఎందుకు ఫీల్ అవుతున్నామో అనేది మనకి అర్థం కాదు. అందుకని బయట నుండి ఫీల్ చేయడానికి ఏంటేంటో చేస్తుంటాం. ఒక్క విషయం బాగా అర్థం చేసుకోండి, ఒక మనిషి జీవితాన్ని ఇంకో మనిషి ఫీల్ చేయలేరు. ఎందుకంటే ఆ అవతల మనిషి కూడా నీలాగే ఇన్కంప్లీట్ అని ఫీల్ అవుతుండే ఒక సాధారణమైన మనిషి. నీ ఇన్కంప్లీట్నెస్ ని ఫిల్ చేసి లోపల నుండి నీకు నువ్వు కంప్లీట్ గా ఫీల్ అయ్యేలా చేసే ఒకే ఒక్క దారి సెల్ఫ్ నాలెడ్జ్. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ గురించి నువ్వు అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే అది జరుగుతుందో నువ్వు ఇన్కంప్లీట్ అనే ఆ ఆలోచన లోపల నుండే చెరిగిపోతుంది. ఎప్పుడైతే అసలు సహజంగా నీ స్వభావం ఏంటి, నీకేం కావాలి, నీ నేచర్ ఏంటి అనేది క్లియర్ గా అర్థం అవడం స్టార్ట్ అవుతుందో నీ మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ వస్తుందో నీ లైఫ్ లో ఫస్ట్ టైం ఆ కంప్లీట్నెస్ ఫీల్ వస్తుంది.
అప్పుడు నీకు లైఫ్లో యాక్చువల్గా ఎవరున్నా లేకపోయినా ఫరక్కే పడదు. మనం ఈ సమాజం, అమ్మాయిలు, స్టేటస్లు, వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఉండడాలు, వీటన్నిటి మాయలు పడిపోయి ఈ మాయలపై డిపెండ్ అయిపోయి యాక్చువల్గా సహజంగా న్యాచురల్గా నా ట్రూ నేచర్ ఏంటి అనేది పూర్తిగా మర్చిపోతున్నాం. ఎలా అయితే హనుమంతుడు తనకున్న బలం ఏంటి, తనకున్న పవర్స్ ఏంటి అనేది మర్చిపోతే జాంబవంతుడు గుర్తు చేసినట్టుగా నువ్వు కూడా ఈ సినిమాలు, సమాజం, వెబ్ సిరీస్ లో వచ్చే కంటెంట్స్, న్యూస్ పేపర్ లో వచ్చే చెత్త, ఇలాంటివన్నిటి మాయలో పడిపోయి నువ్వేంటో, నీ ట్రూ పవర్స్ ఏంటో పూర్తిగా మర్చిపోతున్నావు. అండ్ అది గుర్తు చేయడానికే నా ఈ ప్రయత్నం. ఎప్పుడైతే నీకు ఈ విషయాలపై క్లారిటీ వస్తుందో, అంటే ఆ అమ్మాయి నుండి నీకు వచ్చేది ఏమీ ఉండదు. ఆ అమ్మాయి కూడా తన ఇన్కంప్లీట్నెస్ ని ఫిల్ చేసుకోవడానికి కోసమే వెతుకుతూ ఉంది. సో తన వల్ల కొత్తగా నువ్వెందులోంచో విముక్తి పొందేస్తావనేది ఏమీ ఉండదు. నీ దుఃఖాలు, బాధలు, ఛాలెంజెస్ ఏవి పోవు. అవి అలానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇంకా పెరుగుతాయి అనే క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో ఇమీడియట్ గా నువ్వు 2 పనులు చేస్తావు. ఫస్ట్ది, ఆమె గురించి రేయింబవళ్ళు ఏదో పెద్ద దేవతలాగా ఆలోచించడం ఆపుతావు. ఇక రెండోది, ఆమెను డిక్టేట్ చేయడం, ఆమె స్వేచ్ఛకు భంగం కలిగించడం, తను నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడడం ఆపి నీ లైఫ్ ని నువ్వు ఫ్రీగా బతకడం స్టార్ట్ చేస్తావు. తను నీతో ఉంటుందా ఉండదా అనేది, నీ జీవితం ఎలా ఉండాలో అనేదాన్ని నిర్ణయించదు. తను నీతో ఉంటే తను గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తావు. సపోజ్ ఉండకపోతే అది తన కర్మ. ఎందుకంటే తను పోవడం వల్ల నీకొచ్చే నష్టమేం లేదు. ఇప్పటి నుండి మీ యాక్చువల్ నేచర్ ఏంటో, అసలు మీకు ఏం కావాలో కూర్చొని ఆలోచించి మిమ్మల్ని మీరు ఒక రైట్ పర్సన్ గా తీర్చిదిద్దుకొని మీ జీవితానికి ఏది సరైనదో అది చేయడం స్టార్ట్ చేయండి. రాత్రి పగలు అమ్మాయిల గురించి ఆలోచించడం కాదు. మిమ్మల్ని మీరు మానసికంగా, శారీరకంగా హెల్తీగా ఉండటం కోసం మీ బుర్రని పాడు చేసే పనికి మాలిన ఫ్రెండ్స్ నుండి ఫస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అరే, మీ లైఫ్ మీద మీరు పూర్తిగా ఫోకస్ చేయకుండా, మీ గురించి మీరు అర్థం చేసుకోకుండా ఒక అమ్మాయిని మీ జీవితంలోకి తీసుకొచ్చారంటే మీతో పాటు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోద్దని గుర్తుంచుకోండి. అండ్ ఆ అమ్మాయి లైఫ్ని నాశనం చేసే హక్కు మీకు లేదు. మీ జీవితంలో ఉండే మనుషుల్ని చేంజ్ చేస్తే మీ జీవితం చాలా వరకు మారిపోద్ది. అలాగే మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకుంటే మీ జీవితంలో ఉండే మనుషులు కూడా మారిపోతారు. కానీ ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా. ఎందుకంటే మన లైఫ్లో ఉండే మనుషుల్ని మార్చుకోవడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుండో కలిసి ఉన్న ఫ్రెండ్స్, ఎప్పటి నుండో కలిసి ఉన్న బంధువులు, వీళ్ళందరితో మనం ఒక బంకలాగా అటాచ్ అయిపోయి ఉన్నాం. సో వారిని మార్చడానికి ట్రై చేసే కంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ. మీలో వచ్చే మార్పు నచ్చిన వారు, మీతో ఉండాలనుకునేవారు ఆటోమేటిక్గా వారు కూడా చేంజ్ అవుతారు. మిగతా వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వారిని మాత్రం ఎప్పుడూ ఆపకండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి శ్రద్ధ వహించక్కర్లేదు. మీ జీవితంపై మీరు శ్రద్ధ వహిస్తే చాలు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడంపై దృష్టి పెట్టండి. మీ జీవితానికి నిజంగా ఉపయోగపడే సరైన పనులు చేయడంపై దృష్టి పెట్టండి. మీరు చేస్తున్నది ఏదైనా సరే దానివల్ల మానసికంగా మీరు మెరుగవుతున్నారా లేదా అనే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ బంధాలు, బాధలు, విచారాలు వీటన్నింటినీ అధిగమించి ఎదుగుతున్నారా లేదా అనే దాన్ని ఎప్పటికప్పుడు మీకు మీరే పరిశీలించుకోండి. చివరిగా మీరు సరైన వ్యక్తిగా మారే మార్గంలో నడవడం ప్రారంభిస్తే మీ జీవితంలోకి కూడా సరైన వ్యక్తులు ఆటోమేటిక్గా వస్తారు. ఇదొక్కటే నేను మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్న ఏకైక నిజం. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం.